దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు కూడా లైవ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దయచేసి రండి. మరి మనమందరం కూడా ఏక మనసుతో ఏక తాత్పర్యముతో దేవుని సన్నిధిలో దైవ సేవకుని యొక్క ఆరోగ్యం కొరకు, దైవ సేవకుని యొక్క క్షేమము కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేయడానికి ఇది ఒక వేదిక. మీరు ఎక్కడున్నప్పటికీ, మీరు ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ చక్కగా దేవుని సన్నిధిని సిద్ధపరిచి దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుంటున్నారు. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ మంచి వేదిక ఉపయోగించుకుంటూ మనం అందరం కూడా చక్కగా దైవ సేవకుని యొక్క కుటుంబం కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయడానికి దేవుడిస్తున్న ఈ మంచి చక్కని తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ రండి ప్రార్థన చేసుకుందాం. మాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయములో నీ పాద సన్నిధిలో సమకూడి ఈ రీతిగా ప్రతిరోజు లైవ్ చేయడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా మేము ప్రతిరోజు లైవ్ కలిగి ఉండడానికి కారణమేమిటో ఎరిగిన దేవుడవు అయినా, మరి మా ఆత్మీయ తండ్రి, నీ దాసుడు ఆ యొక్క కోవిడ్ యొక్క ఇన్ఫెక్షన్ చేత బాధింపబడుతూ ఆ భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా నీ దాసునికి మీరే తగు రీతిగా క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మేమందరము కూడా నీ వైపు చేతులెత్తుతున్నాము. మేమందరము కూడా నీ వైపు నాయనా చేతులెత్తి నీ వైపే ఎదురు చూస్తూ, నీ వైపే తండ్రి నాయనా నీ యొక్క కృపను మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ ఒక్కడివే కృప చూపగలిగిన దేవుడవు, నీ ఒక్కడివే కనికరించగలిగిన దేవుడవు, నీ ఒక్కడివి మాత్రమే నీ ప్రజలైన వారిని కనికరించి స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ స్వస్థతను చేకూర్చగలిగిన దేవుడవు. అందుకే మేము నీ వైపు చూస్తున్నాం తండ్రి. నీవే మాకు సహాయం చేయాలి. మా ఆశ్రయ దుర్గమైన వాడా, మా కోట, మా శృంగము, మా రక్షణ శృంగమయ్యున్నవాడా, నీకు వందనాలు. ముఖ్యంగా నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ రీతిగా ప్రతిరోజు ఉదయకాలము, అలాగే 10 గంటలకు, అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ రీతిగా ప్రార్థనా సమయాన్ని కలిగి ప్రార్థించడానికి సంఘాలకిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మా ఆత్మీయ తండ్రి ఆరోగ్యం మాకు కావాలి. మా ఆత్మీయ తండ్రి ఆరోగ్యంగా, క్షేమంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా తిరిగి మరలా పరిచర్యలో కొనసాగాలి అని వారు తమ విలువైన సమయాన్ని నా యొక్క దినానికి ముమ్మారు ప్రార్థించడానికి వారు తీర్మానం చేసుకున్నారు. తమ కుటుంబాల్లోనే ఉండి, తమ కుటుంబాల్లోనే నిలిచి దైవ సేవకుని యొక్క ఆరోగ్యం కొరకు ఉపవసిస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రార్థిస్తూ సాగుతున్న ప్రతి సంఘాన్ని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి వ్యక్తిగతంగా కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందరి ప్రార్థన ఆలకించండి, అందరి ప్రార్థన వినండి తండ్రి. చేయబడుతున్న ప్రార్థనల ప్రకారంగా నీ దాసుడు ఆరోగ్యం కలిగి, సంపూర్ణ స్వస్థత కలిగి, సంపూర్ణ క్షేమము కలిగి తిరిగి మరలా కోటను ప్రవేశించి బంధకములలో పడియున్నను నిరీక్షణ గలవారులారా, తిరిగి మరలా మీ కోటను ప్రవేశించుడి అని సెలవిచ్చావు. తిరిగి మరలా నీ దాసుడు సంఘమనే కోటలో ప్రవేశించి తిరిగి మరలా నీ యొక్క శక్తిని, నీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క సత్యాన్ని ప్రకటించగలిగే కృప
నీ దాసునికి అనుగ్రహించండి. కనుక ఆ రీతిగా నీ దాసుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నీ దాసుని మీ యొక్క రక్త ప్రోక్షణ చేత సంధించమని, నాశనము లేని ఆ గొప్ప జీవాన్ని నీ దాసునిలోకి పంపించమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ఆయాసము నుండి ఆ యొక్క ఆక్సిజన్ నాయన మరి లెవెల్స్ నుంచి, అలాగే ఆకలి వేసేటట్లు ఆ యొక్క నోటి పూత నుండి, నీరసము నుండి, ప్రతి విధమైన బలహీనతల నుండి విడిపించి ఆ యొక్క షుగర్ కూడా నార్మల్ వచ్చేటట్లుగా సహాయం చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాల్లో నీ దాసునికి మీరే కృప చూపాలి. అన్ని విషయాల్లో నీ దాసునికి మీరే సహాయం చేయాలి. ఆ రీతి గొప్ప కృప మీరు చూపించి నీ దాసుని ఆదరించమని, నీ దాసుని బలపరచమని, నీ దాసుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, కుటుంబీకులందరినీ, అమ్మను, వదిని గారిని, నీ దాసురాల్ని, ప్రేమించిన బిడ్డలను, అలాగే చిన్నన్నయ్యను, చిన్నదిన్ని, నా కుటుంబాన్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ బలహీనతల బారిపడి నలుగుతున్న కుటుంబం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోమని, సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకా కోవిడ్ బారిన పడి అనేక మంది నలిగిపోతున్నారు. మరి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి, మల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి, అలాగే చిట్టూరు సత్యవతక్క వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి రీసెంట్గా మరి వీరమల్లు నాయన మరి సత్యవతి గారు మరి నాయన వారు కూడా కోవిడ్ ఇదయ్యారని, మరి రమేష్ యొక్క నానమ్మ గారు వారిని బట్టి, అలాగే వారి మనవరాలు దుర్గను బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమం దయచేయండి. అన్ని విషయాల్లో ప్రత్యేకమైన కృప చూపించండి. హాస్పిటల్లో ఉన్న వారందరికీ మీ ప్రత్యేకమైన కృప చూపించండి. ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ పాటల్లో, వర్తమానంలో తిరిగి ప్రార్థించట్లో సహాయం చేయండి. నీ సన్నిధి మాకు సమృద్ధిగా అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలండి. అందరికీ మరి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. పాట పాడుకుందాం. ఓ పాట పాడుకుని 1 లేక 2 పాటలు పాడుకుని మనం ముందుకు సాగుతాం. మన పాటల ప్రతుల్లో నుంచి 134 కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా అనే పాట మనం పాడుకుందాం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవర్ణుడ, పొగడెద నిన్ను ధవళవర్ణుడ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, బంగారు
రాణి బోళము తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారు రాణి బోళము తెలుపబడెను నీ ఘన విజయము తెలుపబడెను నీ ఘన విజయము భజించెద నిన్ను రత్నవర్ణుడా భజించెద నిన్ను నావర్ణుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా గుర్తించెద నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే గుర్తించెద నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పరికించి నేను పాడి స్తుతించెదా పరికించి నేను పాడి స్తుతించెదా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నేను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నేను నా ప్రభువా వర్ణించెద నేను నా ప్రభువా. మంచిదండి, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతుల్లోంచి కాదు కానీ ఎప్పుడు సేవకులు పాడుతూ ఉంటారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన
ఉపకారములకు నేనేమి చెల్లింపులో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపులో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా ఏడాది దూరలనా ఏలాది పొట్టేళ్ళనా ఏలాది దూడలనా ఏలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను ఏడాది దూడలనా ఏలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా ఏలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును మంచిదండి. కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మత్తయి శుభవార్త 20వ అధ్యాయము దేవుని వాక్యములోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకుందాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వాని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని
అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చూసారా జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. 33.5 సంవత్సరాల ఆయన జీవిత విధానం, భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. సేవా జీవితం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన చేసిన కార్యాలట భక్తుడైన యోహాన్ అంటాడు, గ్రంథాలు రాసి పేరిస్తే భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటాడు. అంటే యేసు ప్రభు వారు ఎన్నో కార్యాలు చేశారు. ఏమండి, లెక్కలేనన్ని కార్యాలు చేశారు. ప్రతి కార్యము మనకు పాఠం నేర్పడానికే. చాలా జ్ఞానంగా చేశారు, చాలా మనకు జ్ఞానము నేర్పడానికి చాలా దేవుడు ఉన్నతంగా కార్యాలు చేస్తూ వచ్చారు. చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే, అక్కడ 2 గ్రుడ్డివారు ఉన్నారు. ఆ గ్రుడ్డివారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము. ఎంత గొప్ప మాట! వారు కేకలు వేస్తున్నారు. ఎంత బిగ్గరగా, ఎంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంటే, చుట్టుపక్కనున్న శిష్యులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కనున్న వారు అందరూ ఏం చేస్తున్నారంటే, ఊరుకోవయ్యా, అరవకయ్యా అని వారిని నిమ్మళపరుస్తున్నారు. అనేకొలది వారు ఏం చేస్తున్నారంటే, మరీ బిగ్గరుగా కేకలేస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మను కరుణించు. నిజంగా భూమి మీద కరుణించే దేవుడు ప్రత్యక్షమయ్యాడది. ఎందుకు వారంత ధైర్యంగా అరవగలిగారు? గ్రుడ్డివారయ్యుండి యేసు ప్రభువును చూడలేకపోతున్నారు. చెవులారా మాత్రమే విన్నారు. నజరేయుడైన యేసట, దావీదు కుమారుడట, ఈ మార్గం గుండా వెళుతున్నాడట, ఆయన అనేకమైన కార్యాలు చేశాడట, చనిపోయిన వారిని లేవనెత్తాడట, గ్రుడ్డివారికి చూపునిచ్చాడట, కుంటివారికి కాళ్ళిచ్చాడట, చెవిటివారికి చెవులిచ్చాడట. అటా చూసిన వారు కాదు వీరు, విన్నవారు. వారి నోట అనేక సంగతులు విన్నవారు. ఇప్పుడు అర్థమైంది, మనం వెళ్ళలేము, గ్రుడ్డివారిమి, ఆయన ఉన్న చోటికి వెళ్ళలేము. అయితే ఆయన ఉన్న చోటికి మనం వెళ్ళలేం, కానీ ఆయన ఈ మార్గం గుండా వెళుతాడట. చూసారా, 2 ఉన్నారు కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. మిత్రమా, సోదరా, నజరేయుడైన యేసుక్రీస్తు ఈ దారంటే వెళతాడంటయ్యా. ఎంతకాలం ఈ గుడ్డి బ్రతుకు మనకు? ఎంతకాలం మనకి ఈ ఆ యొక్క అందమైన బ్రతుకు, అందులైన బ్రతుకు ఎంతకాలం? యేసు ప్రభు ఇదే మార్గం గుండా వెళతాడట, ఆయన స్వస్థపరుస్తాడట అని ఒక ఆయన అంటుంటే, మరొక ఆయన అంటాడు, యేసు ప్రభు చుట్టూ జనసమూహాలు ఉంటారు కదా, మనల్ని ఎవడు పట్టించుకుంటాడయ్యా అంటే వాళ్ళు అంటున్నారు, లేదు, బిగ్గరగా కేకలేద్దాం, గట్టిగా కేకలేద్దాం. ఈ కేకలు ఎవరి చెవిలో పడాలంటే, ఈ బిగ్గరగా అరిచే అరుపులు ఎవరి చెవిలో పడాలంటే, నజరేయుడైన యేసుక్రీస్తు చెవిలో పడాలి, దావీదు కుమారుని చెవిలో పడాలి. అందుకే దావీదు కుమారుడా కరుణించు, మమ్మ దాటిపోవద్దు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన. యేసు ప్రభు నిజంగా చాలా కనికరమూర్తి అండి. యేసు ప్రభు చాలా కనికరము గలవాడండి. దాటి వెళ్ళలేదు, ఆయన మనసు ఒప్పుకోదు. ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన్ను హృదయపూర్వకంగా వేడుకుంటారో
ఆయన దాటి వెళ్ళడు. వెంటనే యేసు అందరూ అరవకండయ్యా, కాముగా ఉండండి అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వెంటనే వారి దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడంటే, నేను మీకేమి చేయగలను, నేను మీకేమి చేయగలను. ప్రియులారా, యేసు ప్రభు ఏమి చేయగలడు? ఏమైనా చేయగలడా? మన పితరుడైన అబ్రహాం అనలేదా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అనలేదా? ఉన్నవి లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు. నేనేమి చేయగలనంటే ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఈ రాత్రి మనల్ని సంధిస్తున్న దేవుడు ఎవరంటే, ఈనాడు ఈ రాత్రి మనల్ని సంధించి మనతో మాట్లాడుతున్న మన ప్రియ ప్రభు ఎవరంటే, ఏమైనా చేయగలిగిన వాడు, విశ్వములో ఏదైనా చేయగలిగిన వాడు, విశ్వములో ఏమైనా చేయగలిగిన వాడు. అయితే నీవు నేను కూడా ఆ గ్రుడ్డి వారి వలె వేడగలిగినప్పుడు, ఆ గ్రుడ్డి వారి వలె యేసునాథుని చెవులో గ్రంథమనేటట్లుగా ఏడవగలిగినప్పుడు, వారు గ్రుడ్డివారు, వారికి ఏమీ కనపడటం లేదు, జన సమూహములు కనపడటం లేదు, ఆనాటి సమాజము కనపడటం లేదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచగలడని మాత్రమే వారికి తెలుసు. ఈ రాత్రి మనం కూడా ఏం కావాలో తెలుసునా? నిజంగా గ్రుడ్డివారిమి కావాలి. ఎలాంటి గ్రుడ్డివారిమి కావాలి? ఈ రాత్రి మనం ఎలాంటి గ్రుడ్డివారిమి కావాలి? మనకేమీ కనపడకూడదు. ఎందుకో తెలుసా? మనల్ని కనికరించడానికి వచ్చిన ప్రభు పరమవైద్యుడు, పరమవైద్యుడు. అది మాత్రమే మనకు కనబడాలి. అయ్యగారు ఇంపీరియల్ హాస్పిటల్లో ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచి మెడిసిన్ ఇస్తున్నారు, ఇవేమీ మనకు కనబడకూడదు. డాక్టర్లు కానీ, మెడిసిన్ కానీ, ఇక ఆయనకు కొనసాగిస్తున్నది ఏది కాదు. ఒకే ప్రార్థన, అయ్యా నీవు పరమ వైద్యుడవు, నీవు మాత్రమే నీ దాసుని స్వస్థపరచగలవు. చాలాసార్లు దైవజనులు ఒక మాట చెప్తూ ఉంటారు. నేను రాత్రి లైవ్గా నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీతో కలిసి నేను కూడా మళ్ళీ 10 వరకు ప్రార్థన చేయాలి కనుక నేను నా కుటుంబం అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. భీమవరం మెంటేవారి తోటలో ఒక బ్రాహ్మణ సహోదరి ఉన్నారు. ఎప్పుడో చాలా కాలం క్రిందట వారు పాట పాడుతుంటే విన్నాం. అప్పుడు అయ్యగారు అడిగారు, ఏంటమ్మా మీ సాక్ష్యం ఏంటి, మీరు ఎవరేంటంటే, అయ్యా మేము పెద్దరపతిలో బుర్రకథలు చెప్తాము, ఆస్థాన బుర్రకథలు చెప్పేవారిమి. అయితే ఒకనాడు అనారోగ్యం వచ్చింది, చాలా హాస్పిటల్లో మందులు వాడాము, తగ్గలేదు. అయితే ఒక రాత్రి అలా పడుకున్నప్పుడు తెల్లని బట్టలు వేసుకుని, గొర్రెపిల్ల చేతిలో పట్టుకొని, ఒక కర్ర చేతితో పట్టుకొని నా ముందుకు వచ్చారయ్యా ఒక ఆయన అడుగుతున్నారు నన్ను, ఏమ్మా నీకు ఒంట్లో బాగోలేదా అని. అంటే ఏమంటుంది, అవునాయనా నాకు ఒంట్లో బాగోలేదు అంది. అప్పుడు ఆయన అన్నాడట, నేను నీకు ఇంజెక్షన్ చేయనా, నేను నీకు ఇంజెక్షన్ చేస్తాను, నువ్వు బాగుపడతావు అన్నారట. వెంటనే ఆమె అందట, నాకు ఇంజెక్షన్ చేయండి అయ్యా అందట. వెంటనే ఒక చిరంజీ తీసుకుని ఆయన శరీరంలో గుచ్చుకొని రక్తాన్ని తీసి వెంటనే ఆ సహోదరికి ఇంజెక్ట్ చేశాడు. వెంటనే ఇంజెక్ట్ చేయగానే ఆమెలో ఉన్న అనారోగ్యం ఆ రాత్రి ఆ క్షణంలో పోయింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నా గురించి సాక్షిగా ఉండు, నా గురించి పాడే అన్నాడట. అవును, పరమ వైద్యుడు, డాక్టర్లకే డాక్టరు, పరమ వైద్యుడు. ఈ రాత్రి నీవు నేను కూడా చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? మనమందరము గ్రుడ్డివారిమి కావాలి. అవును, ఈ వైజ్ఞానిక ఈ ఔషధ
ఇవి అవసరమే. వీటన్నిటిని మించి పరమ వైద్యుని కృప కావాలి. వీటన్నిటిని మించి పరమ డాక్టర్ యొక్క కృప కావాలి అన్నాడు. నేను పొందిన గాయములలో మీకు స్వస్థత కలదు అని సెలవిచ్చాడు. మన ఆరోగ్యం కొరకు, మన స్వస్థత కొరకు రక్తము కార్చాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఏమండి, ఆయన సేవకుని యొక్క క్షేమము ఆయన చూసుకుంటాడు. అయితే మనం పిలవవలసింది ఎలాగంటే, అరమరక లేకుండా పిలవాలి, సందేహము లేకుండా పిలవాలి. ఎట్లా పిలవాలంటే, యేసునాథుని యొక్క చెవులలో పడేటట్లుగా పిలవాలి. నాయనా దావీదు కుమారుడా, నీ దాసుని కరుణించు నాయనా అని పిలవాలి. అని పిలవగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాటిపోడు. అయ్యా, హాస్పిటల్లో ఉన్న నీ దాసుని దాటిపోవద్దు నాయనా. హాస్పిటల్లో ఉన్న నీ దాసుని రాత్రి దాటిపోవద్దు నాయనా. ఈ రాత్రి మేము ఒక అద్భుతమైన కార్యం చూడాలి ప్రభువా. ఈ రాత్రి నీ దాసుడు ఆరోగ్యంగా లేచి కూర్చోవాలి నాయనా. నీ దాసుని దాటిపోవద్దు నాయనా. బలంగా ప్రార్థించండి. గ్రుడ్డి వారిమై ప్రార్థించాలి. ఇక మనకు దేవుని జీవము తప్ప, దేవుని అద్భుత కార్యము తప్ప, దేవుని మహోన్నతమైన స్వస్థత కార్యము తప్ప ఇంకేమీ కనబడటం లేదు. అందులమైపోతున్నాం, గ్రుడ్డివారమైపోతున్నాము. అంత విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దైవ సేవకుని కొరకు మీరు అందించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. వెంటనే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? ఏవండి, 33వ వచనం, 34వ వచనం. కాబట్టి యేసు కనికరపడి మన ప్రభు ఎవరో తెలుసా? అలా ప్రార్థించగలిగిన నాడు, అలాగు వేడుకొనగలిగిన నాడు, అలాగు ప్రాధేయపడగలిగిన నాడు ఆయన ఎవరంటే, యేసు ప్రభు కనికరము గలవాడు. వారి మీద కనికరము చూపించాడు, వారిని కనికరించాడు. అలాగే రాత్రి, అయ్యా మా ఆత్మీయ తండ్రిని కనికరించవా, మా ఆత్మీయ తండ్రిని కనికరించవా, నీ కనికరము కావాలి నాయనా, మీ దయ కావాలి నాయనా. మా ఆత్మీయ తండ్రిని దాసుడు ఇంకా నీ భూమి మీద నీ పని చేయాలి కదా తండ్రి, ఈ రాత్రి కనికరించు ప్రభువా. ఆయన 2 పాదాలు పట్టుకోవాలి. ఆయన దాటి వెళ్ళిపోకూడదు. ఏవండి, ఒక మాట చెప్తున్నా, ఈ రాత్రి మన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసుల యొక్క కన్నీళ్లు దాటి వెళ్ళిపోకూడదండి. ఆయన ఈ రాత్రి మన ఉపవాస ప్రార్థన చూసి దాటి వెళ్ళిపోకూడదండి. ఆయన ఈ రాత్రి మన కన్నీళ్లు చూసి, మన ప్రార్థన చూసి, మన ఆక్రందన చూసి దాటి వెళ్ళిపోకూడదండి. ఆయన ఆనాడు వెళ్ళిపోలేదు, ఆనాడు దాటి వెళ్ళలేకపోయాడు. ఆయన కనికరమూర్తి. ఒక్క క్షణం చాలు. యేసు ప్రభు లేవనెత్తుతాడు. అయ్యా, మా ఆత్మీయ తండ్రిని ఒక్కసారి కనికరించవా ఈ రాత్రి, మా ఆత్మీయ తండ్రి యొక్క కుటుంబ సభ్యులను కనికరించవా ఈ రాత్రి, నీ దాసునికి ఇచ్చిన సంఘ పరిశుద్ధులను కనికరించవా ఈ రాత్రి. ప్రార్థన చేద్దాం ప్రిలారా, వేడుకుందాం ప్రిలారా. కష్టకాలములో ఆయన కనికరించే దేవుడండి, కష్టకాలములో ఆదరించే దేవుడండి. ఆయన కష్టకాలంలో హక్కున కౌగిలించుకునే దేవుడండి. ఆయన ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, సంఘాలు నమ్ముతున్నాయి, ఈ రాత్రి తప్పనిసరిగా మన ఆత్మీయ తండ్రిని మన దేవుడు కనికరించి తప్పనిసరిగా స్వస్థపరిచి ఈ రాత్రి షుగర్ నార్మల్కి వచ్చేటట్లు, ఆక్సిజన్ లెవెల్ స్టాండర్డ్ అయ్యేటట్లు, ఆయాసం తగ్గేటట్లు, దగ్గు తగ్గేటట్లు, అలాగనే ఆకలి వేసేటట్లు, నీరసము తగ్గేటట్లు, నిస్సత్తువు తగ్గేటట్లు ఈ రాత్రి ఏమైనా చేయడానికి మన ప్రభు సమర్థుడంతే. అలాగ మనం వేడుకుందాం, అలా మనం ప్రాధేయపడదాం, ప్రార్థన చేసుకుందాం. నా మాట నాతో పాటు ఏకీవించండి, మనం ప్రార్థన చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అనంత శక్తియుత నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, ప్రతిరోజు 7 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగనే ఉదయకాలం 5 నుంచి 6 వరకు మా ప్రియులు సంపూర్ణంగా ప్రార్థనలు చేస్తున్నారు. మా ప్రియుల యొక్క ప్రార్థనలు విని ఆలకించి, దావీదు కుమారుడా, ఈ రాత్రి నీవు దాటిపోవద్దు నాయనా, ఈ రాత్రి నీవు దాటిపోవద్దు, నీ దాసుని కుటుంబాన్ని ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థపరచండి. వారు అడిగినట్లుగానే, వారు వేడుకున్నట్లుగానే ఆనాడు వారి జీవితంలో కార్యం చేశావు. ఈ రాత్రి కూడా మేము వేడుకున్నట్లుగానే మా యొక్క జీవితంలో ఈ గొప్ప కార్యం చేయమని, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నీ దాసుని యొక్క ఆక్సిజన్ లెవెల్, అలాగనే దగ్గు, ఆయాసము, అలాగనే షుగర్ నార్మల్కి రావటం, ఆకలి బాగా వేయటం, నీరసము నుండి కోలుకోవటం, ఈ కార్యములన్నీ కూడా పరిపూర్ణంగా మీరు నెరవేరుస్తున్నందుకై మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ దాసుని దాటిపోక కనికరించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను. అలాగే చిన్నన్నని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నన్నకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. కుమార్తె ప్రవల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే బుజ్జికి, అలాగే శ్రీవల్లికి కూడా ఇచ్చిన ఆ స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, అమ్మకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే నీ దాసురాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, పెద్దొదిన గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారికి ఇచ్చిన బిడ్డలు, వారి కుటుంబాలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే రంజిత్ బాబు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమం దయచేయండి. అలాగే ఆ నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి, మల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని బట్టి, అలాగే సత్యవతక వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. అలాగే వేంపాడు వీరమ్మల సరస్వతి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా కోవిడ్ పాజిటివ్తో హాస్పిటల్లో ఉన్నారు కనుక వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమం దయచేయండి. వారి మనవరాలు దుర్గను జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రెగ్నెన్స్, వారు కూడా కోవిడ్ పాజిటివ్ ఉంది కనుక ఆ కుమార్తెను కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం దయచేయండి. అలాగే సంఘ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాత్మతో నింపబడి, ప్రార్థనా గదిలో ప్రార్థనా పూర్వకంగా, ప్రార్థనా శక్తి కలిగి, ప్రార్థనా ఆత్మ కలిగి, ప్రార్థనా పూర్ణులై, ప్రార్థనా వశములో తండ్రి నాయన ఆత్మావశులై ప్రార్థించడానికి సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తూ, ముందున్న ప్రార్థన అంతట్లో సహాయం చేయండి అని ఇంతవరకు జరిగించిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమాగణతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి నేను ఆఫ్లైన్లోకి వచ్చేస్తాను. అలాగే మీరు ఎక్కడున్న వారు అక్కడే చక్కగా ఆ భారంతో ప్రార్థించండి. ఒకే ప్రార్థన, దావీదు కుమారుడా, నీ దాసుని మా ఆత్మీయ తండ్రిని రాత్రి దాటిపోవద్దు, తప్పనిసరిగా రాత్రి కనికరించండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా గొప్ప కార్యం చేసి నీ దాసుని మా మధ్యకి నడిపించండి. తిరిగి కోటలో ప్రవేశించే కృప దయచేయండి అని భారంగా ప్రార్థించండి. నేను ఆఫ్లైన్లోకి వస్తున్నాను. మీరందరూ కూడా 10 గంటల వరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ, ప్రాధేయపడుతూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి.